వేసిన పంటలను మళ్లీ సాగు చేస్తూ రైతులు నష్టాలను మూటగట్టుకోవడం కాదు, కాస్త డబ్బులు మిగిల్చే పంటల సాగు చేయాల్సిన అవసరం రైతుకు ఎంతైనా ఉంది. కష్టాల సాగు నుంచి లాభాల వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలంటే ఆదాయాన్నిచ్చే పంటల సాగు చేపట్టాలి. ఒకే పొలంలో ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంటల మార్పిడి చేపడుతూ ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి. అదే చేసి చూపిస్తున్నాడు అనంతపురం రైతు. కరువుకు నిలయం అనంతపురం జిల్లా. కానీ ఆ కరువును సైతం జయించాడు ఈ రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటిని వినియోగిస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ అనప సాగులో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ తన 4 ఎకరాల్లో అనప సాగు చేపట్టాడు. అందుబాటులో తక్కువ నీటి వనరులున్నాయి. వీటితోనే పంట సాగు చేయాలి. అందుకే ప్రభుత్వ సబ్సిడీని అందిపుచ్చుకుని డ్రిప్ ద్వారా పంటను సాగు చేశాడు. 2 నెలల తర్వాత పంట అనుకున్న దానికంటే దిగుబడిని అందించింది. అందుకు తగ్గట్టుగా ధరలు కలిసి రావటంతో మొదటి కోతలోనే పెట్టుబడి చేతికి వచ్చింది. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేవు. పంట కోత పూర్తయిన తర్వాత ఉత్పత్తిని కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి మార్కెట్కు తరలిస్తున్నాడు ఈ రైతు. ఇంకా 6 కోతల వరకు పంట చేతికి వస్తుందని, సుమారు 3 నుంచి 4 లక్షల వరకు లాభాలు వస్తాయని రైతు వెంకటేష్ చెప్తున్నాడు. 4 ఎకరాల్లో దానికి ఎంతైనా పెట్టుబడి ఎంతైనా బాగా ఎంతైనా 40,000 రూపాయలు పెట్టుబడి ఉంది. విత్తనం వచ్చి విత్తనాలు కేజీ 500 పెట్టుకొని ఉంటే అంత అయింది. లేకపోతే మనం లోకల్లో 50 రూపాయలు పెడితే అంత 30,000 ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మేము అనుకునేది అంత అయినా 1 లక్ష 1.5 లక్ష అనుకుంటే ఇంకంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏం రైతు గురించి అయితే మంచి ఈజీ పంట. అది ఎక్కువ మందులు కూడా ఏం కొట్టినా 2 సార్లు కొట్టాము. ఇంకా అంత ఈజీ పంట అది లేదనుకున్నాము. అంటే ఈజీ రాయలపై కొట్టాము. రాయలపై ఒకసారి కొట్టినాము, 2 సార్లు రాయలపై కొట్టాము, అంతే. ఇంకేం కొట్టింది ఇంకా మందులు ఒకటే ఇది ఉడిచిన ఒకటే. ఇప్పుడు 2 నెలలకి కటింగ్ పడిపోయింది. 2 నెలలు కాకనే కటింగ్ పడింది. ముందుగానే కటింగ్ పడింది. అనప చెట్లు పెట్టినా. ఇప్పుడు అది బాగా చూసుకుంటే 6 నెలలు కాస్తున్నా. 6 నెలల వరకు ఏం బాగా కాస్తుంది. 80,000 ఇచ్చిందా? ఇప్పుడు 80,000 ఇచ్చింది. రెండో కోతకి 80,000 ఇచ్చింది. కోసిన వాళ్ళు 40,000 ఇచ్చింది. ఒక కోతకు 40,000 ఇచ్చింది. ఫస్ట్ కోతలో పెట్టుబడి అయిపోయింది. 2 కోత కొత్తాను. 2 కోత ఈరోజు జరుగుతుంది. నీట్గా పెట్టుకుంటే 4 లక్షలు 5 లక్షల దాకా లెక్క వస్తుంది. నీట్గా పంట పెట్టుకుంటే అంతకన్నా అది ఏం లేదు. చాలా ఈజీ రైతుకి. ఇంకేం లెంబడబడే పనులే అవసరం లేదు. ఒకే రకం పంట కాకుండా పంటలను మార్చిపెట్టడం వల్ల అధిక లాభాలు గడిస్తున్నానని రైతు చెప్తున్నాడు. సంబంధిత అధికారుల సూచనలను కూడా తీసుకుంటున్నాడు. గతంలో ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతుగా అవార్డును కూడా అందుకున్నాడు వెంకటేష్. దీంతో వ్యవసాయంపై మరింత మక్కువ ఏర్పడి కొత్త పంటలు పండించాలనే తపనతో ఆనప సాగు చేపట్టాడు. సరైన సమయంలో పంటను సాగు చేసి తెగులు సోకకుండా ఎప్పటికప్పుడు ఎరువులను, నీటిని అందించినట్లయితే రైతుకు సత్ఫలితాలు అందుతాయంటున్నారు వ్యవసాయ అధికారి. సాధారణంగా మన అనంతపురం జిల్లాలో ఈ కొత్త చెరువు మండలంలో ఎక్కువగా వేరుశనగ పంట ప్రధాన పంట. అయితే ఎక్కువగా వేరుశనగనే పంట చేస్తూ దిగుబడి రాక కొద్దిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా పంటలు అనప మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఆ యొక్క అనప పంట కింద ఇక్కడ కొత్త చెరువు మండలంలో వెంకటేష్ అనే రైతు 4 ఎకరాలు సాగు చేయడం జరిగినది. ఈ యొక్క రైతు ఈ అనప పంటలో మంచి దిగుబడులు కూడా ఇప్పుడే మొదటి కటింగ్ మంచి దిగుబడి కూడా తీయడం జరిగింది. సాధారణంగా ఈ అనప పంట మామూలుగా ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నెలల్లో సాగు చేయడం జరుగుతుంది. అదే రబీ కింద అయితే అక్టోబర్ నెలలో మొదటి వారంలో సాగు చేసుకునేందుకు అనుకూలమైన సమయాలు. అదేవిధంగా దీనికి విత్తనాలు విత్తుకున్న తర్వాత ఈ వేసిన ఎరువులు ముందుగానే దుక్కిలోనే వేసుకుంటే మంచిది. అది ముఖ్యంగా నత్రజని వచ్చేసి 12 కిలోలు ఎకరా మోతాదు కింద చూస్తే కన్నా నత్రజని 12 కిలోలు. అదే భాస్వరం అయితే 24 కేజీలు, మళ్ళా పొటాష్ 16 కేజీలు దుక్కిలో వేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ భాస్వరం అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద దొరుకుతుంది. అది కింద వేసుకుంటే కింద మంచిదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మామూలుగా కాంప్లెక్స్లో ఉండే టైప్ కింద భాస్వరం పోకోకుండా స్ట్రైట్ ఫర్టిలైజర్గా దొరికే భాస్వరాన్ని వేసుకుంటే మంచిదని చెప్పడం, మంచి దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా
అంటే రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాలి. రసం పీల్చే పురుగులు నివారణ మరియు మొజాయిక్ వైరస్లు వస్తాయి. వైరస్ తెగులు అంటే తెల్లదోమ రసం పీల్చడం వల్ల పల్లాకు తెగులు అనేటివి ఇట్లాంటివి సాధారణంగా వస్తుంటాయి. దీనికి నివారణకు గాను ఆ అసిపేట్ అనేది మందును పిచికారీ చేసుకుంటా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకుంటూ తక్కువ నీటి పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్న వెంకటేష్ సాగులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.